హాయ్ వన్ అండ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత నేను హెయిర్ ప్యాక్ని అప్లై చేస్తున్నాను. నాకు హోమ్ షిఫ్ట్ అవ్వడం వల్ల కొంచెం అటు ఇటు తిరగాల్సి వచ్చిందనమాట. సో ఈరోజు నేను హెయిర్కి మంచిగా ప్యాంపరింగ్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఇది ఏంటంటే 15 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసిన హెయిర్ ప్యాక్ అనమాట. ఓన్లీ హెన్నా కాదు, ఆల్రెడీ మీ అందరికీ తెలుసు నేను 15 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి హెయిర్ ప్యాక్ యూజ్ చేశానని. ఆల్మోస్ట్ చాలామంది కూడా తీసుకున్నారు, వాళ్ళ రిజల్ట్ కూడా బాగుంది. మనం హెయిర్ ఆయిల్ యూజ్ చేసేటప్పుడు హెయిర్ ప్యాక్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం హెయిర్ ప్యాక్లో ఏమేమి యూజ్ చేస్తున్నాం, ఎలా యూజ్ చేస్తున్నాం, ఎలా అప్లై చేస్తున్నాం, అండ్ అప్లై చేసిన తర్వాత ఎంతసేపు ఉంచుకుంటున్నాం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మన హెయిర్లో ఉండే డాండ్రఫ్ కానివ్వండి, హెయిర్ ఫాల్ కానివ్వండి, లేదు అంటే ఇంకా లైస్ కానివ్వండి, డ్యామేజ్డ్ హెయిర్ కానివ్వండి, ఇవన్నిటికీ సొల్యూషన్ ఓన్లీ హెయిర్ ప్యాక్ అండ్ మనం యూజ్ చేసే హెయిర్ ఆయిల్. ఈ రెండు ఉంటేనే మన హెయిర్ గ్రోత్ అనేది విపరీతంగా ఉంటుంది, షైనింగ్ ఉంటుంది, అండ్ హెయిర్ మాత్రం చాలా మెత్తగా అండ్ సిల్కీగా అనిపిస్తుంది అనమాట. సో చాలామంది కండిషనర్స్ యూజ్ చేస్తారు. అండ్ రీసెంట్గా నేను ఒక స్టేటస్ కూడా పెట్టాను, నా కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకి తెలుసు. డైలీ ఏమంటారు, పార్లర్కి వెళ్ళి రోజు హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకోవడం వల్ల అమ్మాయికి కిడ్నీలో రాళ్ళు వచ్చాయంట. సో అది నేను ఒకసారి లాస్ట్లో పోస్ట్ చేస్తాను, ఎగైన్ మళ్ళీ ఆ పోస్ట్ని చూడండి. ఇలా చేసే వాటన్నిటికీ వెనకాల చాలా ఇబ్బందులు పడతారు. సో మనం హెయిర్ ప్యాక్ని బాగా మంచిగా యూజ్ చేసుకొని హెయిర్ ప్యాక్ అప్లై చేసుకొని హెడ్ బాత్ చేస్తే హెయిర్ మాత్రం చాలా సిల్కీగా ఉంటుంది, చాలా మంచి షైనింగ్ కూడా ఉంటుంది. సో ఎటువంటి మనం కెమికల్స్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆల్మోస్ట్ మనం చాలామంది చూసాము, చాలా రకరకాల షాంపూస్, రకరకాల కండిషనర్స్ హెయిర్కి చాలా డ్యామేజ్ చేస్తాయి. సో నేను నా ఓన్గా తయారు చేసుకున్న హెయిర్ ఆయిల్ని మాత్రమే యూజ్ చేస్తాను, అది తప్ప ఏం యూజ్ చేయను. చూసారా, నేను చెప్పింది ఇదేనండి. హెయిర్ స్ట్రైట్నింగ్ కిడ్నీలను దెబ్బతీసింది. హెయిర్ స్ట్రైట్నింగ్ కోసం రెగ్యులర్గా సెలూన్కి వెళ్తున్న ఓ మహిళ శరీరంలో కిడ్నీలు దెబ్బతిన్నాయి. అది కూడా 2 ఏళ్లలో 3 సార్లు జరగడం గమనార్హం. హెయిర్కి వాడిన యాసిడ్స్ శరీరంలోకి ప్రవేశించి కిడ్నీలను దెబ్బతీసినట్లు వైద్యులు గుర్తించారు. ఆమెకు గతంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని చెప్పారు. అయితే ఒకరోజు వాంతులు, విరోచనాలు, వెన్నునొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్ళగా ఈ సమస్య వెలుగు చూసింది. ఈ వాయిస్ నాదే, నాకు కొంచెం అలా చదవడం ఇష్టం, బట్ ఇది మాత్రం చాలా సీరియస్గా తీసుకోండి మీరు కూడా.